ఏమ్మా మీకేం కావాలి చెప్పండి అని ప్రతి దానికి ముందుకు వస్తుంటారు. నిజంగా నిజంగా చాలా గ్రేట్ పర్సన్. తన సర్వీసెస్ ఇంకొక 1 year మాత్రమే ఉంది రిటైర్మెంట్కి. చేసినటువంటి తప్పిదాలను సరిదిద్దుతూ ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు, మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఈరోజు మనందరం కూడా కలిసామంటే దీని వెనుకున్న ఆలోచనకు రూపకర్త అయినటువంటి గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు, ఇక్కడ ఇంతకుముందు మన టీచర్లు, అధికారులు, పూర్వ విద్యార్థులు చెప్పిన విధంగా ఏదైతే ఈరోజు మెగా తల్లిదండ్రులు మరియు టీచర్ల ఒక ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పూర్వ విద్యార్థులైనటువంటి శివకుమార్ గారు, ప్రకాష్ జైన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ అమాన్ గారు, స్కూల్ చైర్మన్ ఈరన్న గారు, అదేవిధంగా ఎంఈఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే నేను అందరికీ పేర్లు రాసి ఇమ్మన్నాను, ఎందుకంటే దీని విషయం మళ్ళీ చెప్తా నేను. మరి ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరూ కూడా ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. దాదాపుగా నేను ఇక్కడికి వచ్చి గంట సేపు అవుతుంది. నేనంతా గమనిస్తున్న ఒక విషయాన్ని, ఇక్కడ చూస్తేనేమో తల్లిదండ్రులు కూర్చున్నారు ముందు, అక్కడ చూస్తేనేమో వెనక పక్కన విద్యార్థులు కూర్చున్నారు, ఇటుపక్క తల్లిదండ్రులు కూర్చున్నారు. మరి ఇక్కడ చూసినప్పుడు ఏమి కనిపిస్తా ఉందంటే, నాకు జన్మనిచ్చినటువంటి మనం, మన పిల్లలకు ఆ జన్మకు కారకులైన మనందరం కూడా ఒక బాధ్యతతో మన బిడ్డల జీవితం బాగుండాలని ఒక ఆలోచన మీలో కనిపిస్తా ఉంది. మన వెనకల ఉన్నటువంటి పిల్లలు అక్కడ చూస్తూ ఉంటే మాత్రం అల్లరి మాత్రం ఆపడం లేదు. అల్లరి మొత్తం అక్కడే ఉంది, బాధ్యత కోరికేమో బలంగా ఇక్కడ ఉంది. మరి ఆ అల్లరిని మొత్తం కంట్రోల్ ఎవరు చేస్తున్నారంటే అక్కడున్న గురువులు నిలబడి చేస్తున్నారు. అక్కడ ఆ గురువులు అక్కడ నిలబడి ఏం చేస్తున్నారు, ఒక బాధ్యత ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో ఆ బాధ్యత, ఎందుకంటే చిన్నారి వయసులో చిన్నారులందరూ కూడా చదువు చెప్పటానికి నా నుంచి ఎంత పెద్ద పదవులు పోయినా, ఎంత పెద్ద హోదాలకు పోయినా ఈరోజు ఈ స్థానంలో నిలబడగలిగామో, మాట్లాడగలుగుతున్నామంటే దానికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమైతే, వారి తర్వాత భగవంతుడి కంటే గొప్ప ఎవరైనా ఉన్నారంటే అది గురువులు. ఈరోజు మా గురువులను కూడా గౌరవించుకొని, విద్య లేనివాడు వింత పశువు అన్నట్టుగా మనందరం కూడా ఆ యొక్క నానుడిని గుర్తుపెట్టుకుంటూ మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి స్కూల్లో చేర్పించడం కానీ, పాఠశాలలో చేర్పించడం కానీ అది జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి ఆత్మీయ సమావేశం ఇదేదో ఊరికే ఆషామాషిగా మిమ్మల్ని పిలిపించి అక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలందరినీ అక్కడ కూర్చోబెట్టి మేమందరం ప్రజాప్రతినిధులందరము, టీచర్లందరం ఇక్కడ వచ్చి ఏదో ప్రభుత్వం పిలుపునిచ్చిందని చెప్పి ఆ జ్యోతి వెలిగించేసి ఆ పిల్లల విన్యాసాలు, ఆటపాటలు, వాళ్ళ యొక్క టాలెంట్ను చూసి మనం భోంచేసి పోవడానికి కాదు. ఈరోజు మనం ఎందుకు పిలిచింది ప్రభుత్వం, మనందరం ఎందుకు కలుస్తున్నాం? మీరు మనం 5 సంవత్సరాల గతంలో చూసుకుంటే మన ఇంట్లో తల్లిదండ్రులైన మీ గుండెలకే తెలిసింటే, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి గురువులకు తెలిసింటుంది పరిస్థితి ఏమనేది, స్కూళ్ళ పరిస్థితి కావచ్చు, చదువుల పరిస్థితి కావచ్చు అని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఒకరికి అమ్మ ఒడి అంటారు, మేము కూడా తల్లికి వందనం అన్నాం. ఆ కార్యక్రమాల ద్వారా మీ అందరికీ, మన బిడ్డలకు, భవిష్యత్తుకు, చదువుకు ఇబ్బంది కలగకుండా అని చెప్పి ఒక స్కీము కానీ ఏదైనా కానీ ఒక సంక్షేమ పథకం కానీ పెట్టి ఆ సంక్షేమం ద్వారా మీ అందరికీ డబ్బులు ఇచ్చి బిడ్డల భవిష్యత్తు కానీ మీ భవిష్యత్తు కానీ కొంచెం ఆనందదాయకంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది, జరిగింది కూడా.
కానీ కేవలము డబ్బులిచ్చి, కేవలము పథకాలిచ్చి, ఆ పథకాలతోటే మన బిడ్డల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ మారదు అనేది మొన్న తప్పుడుగా ఏదైతే ప్రభుత్వం నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పి 151 సీట్ల నుంచి 11 సీట్లకి మీరు బటన్ నొక్కినారు మొన్న. ఆ బటన్ నొక్కల కార్యక్రమానికి 11 సీట్లకు వచ్చేసింది. అది అంటే ప్రభుత్వం మారింది. మరి ఈరోజు నేను ఈ విషయాన్ని, రాజకీయ అంశాన్ని ఎందుకు చెబుతున్నానంటే, కేవలము డబ్బులు ఇవ్వడంతో కాదు, అదే రకంగా సంక్షేమ పథకాలు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పడం కాదు. ఇప్పుడే అడిగారు ఎవరో మాట్లాడుతూ మన వాళ్ళు, ఎందుకు మన స్కూలు ఉత్తీర్ణత శాతం కానీ అదే రకంగా ఏ పారామీటర్స్ కింద స్కూలు యొక్క పర్ఫార్మెన్స్ని రేటింగ్ చేస్తారంటే, ముఖ్యంగా మా హెడ్ మిస్టర్స్ గారు నా చేతికి తెచ్చి ఇవ్వడం జరిగింది ఈరోజు. సార్, ఇవన్నీ ఈ గణాంకాలన్నీ చూసిన తర్వాత వేటి మీద దీన్ని ఆధారపడి ఈ స్కూలుకు బి గ్రేడ్ వచ్చింది. ఈ బి గ్రేడ్ కంటే ఏ గ్రేడ్ రావాలంటే ఏమి చేయాలని పూర్వ విద్యార్థులైనటువంటి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్తున్నారు. మేము సహకరిస్తాం, మేము డబ్బులు ఇస్తాం, అవసరమైతే మేమందరం ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క హాస్పిటల్ ఏదైతే మన స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందిస్తామనే విధంగా వారు మాట్లాడడం జరిగింది. ఇది ఒక టాయిలెట్స్ క్లాస్ రూమ్లో కడితే కాదు దీని యొక్క రేటింగ్ పెరిగేది. తల్లిదండ్రుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి, అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, ఆ బిడ్డల భవిష్యత్తుకు బంగారు పునాదులు వేసేటువంటి పాఠశాల నుంచి ప్రతి ఒక్క కార్యక్రమంలో మనందరం కూడా బాధ్యతతో ఉంటూ, బాధ్యతతో చెబుతూ, గురువులకు కూడా వారు చెబుతున్న బాధ్యతని సక్రమంగా విద్యార్థులు కూడా వినే విధంగా తల్లిదండ్రులు కూడా సహకరించి, ఈరోజు టెక్నాలజీ పేరుతోటి అనేక రకాలుగా మంచి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి, కాదని చెప్పం. కానీ అదే టెక్నాలజీ తప్పుగా వాడితే వచ్చే విష పరిణామాలను కూడా గుర్తించి తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరం కూడా బాధ్యతతో ఆ బిడ్డల్ని సక్రమంగా పెట్టినప్పుడే ఇక్కడ ఉత్తీర్ణత శాతం కావచ్చు, అటెండెన్స్ కావచ్చు, అదేవిధంగా అన్ని రంగాలలో ఈ స్కూల్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్న ఈ విషయాన్ని. ఇక్కడ వచ్చినప్పుడు మీరు తల్లిదండ్రులు, ఇక్కడ ముఖ్యంగా నాకు చాలా బాధ కలిగించే విషయం ఏమంటే, ముఖ్యంగా లోకేష్ బాబు గారు మంత్రివర్యులు గారితో మాట్లాడుతున్నప్పుడు ఎంత బాధ్యతగా నేను అనుకునేవాడిని అంటే, తల్లిదండ్రుల పెంపకం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా భువనేశ్వరమ్మ గారు వారు పెంచిన తీరు, ఒక కొడుకు ప్రయోజకుడైన తర్వాత పువ్వు పుట్టంగానే పరిమళిస్తుందనే విధంగా ఏదైతే ఈరోజు ఒక ఆలోచన, మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మాట్లాడితే ఆయన సూచనగా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈ శాఖలో, మన శాఖలో తల్లిదండ్రుల్ని, టీచర్లని, అదే రకంగా పూర్వ విద్యార్థుల్ని, అదే రకంగా అన్ని పార్టీలు కూడా అజెండాలు పక్కన పెట్టి, జెండాలు పక్కన పెట్టి ఈ పాఠశాలకు కానీ ఈ ఊరిలో విద్యార్థులకు కానీ మంచి చేసే ఆలోచన ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టి ఒక మెగా ఈవెంట్ చేయాలంటే మాకందరికి అర్థం కాలే. ఎందుకు చెప్తున్నారు ఈ రకంగా, దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమని చెప్పి తర్వాత అర్థమైంది నాకు. మళ్ళా ఆయన నిగూఢంగా ఎందుకు ఆలోచిస్తున్నారో. ఈరోజు పరిస్థితి ఏమిరా అంటే, వ్యవస్థల్లో ఉండేటువంటి టెక్నాలజీ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇంకొక మత్తు పదార్థాలు కావచ్చు, చాలా తొందరగా అట్రాక్షన్కి లోనయ్యే వయసు చిన్నారుల వయసు. చిన్నపిల్లలు తప్పుదో అంటే మామూలుగా సినిమా చూస్తే, ఇప్పుడు నా బిడ్డ కూడా ఇంకా రెండేళ్ళు కూడా పూర్తి కాలే, రెండేళ్ళు కూడా పడలే. అప్పుడే టీవీ పెట్టగానే మంచి పాట రాగానే డ్యాన్స్ చేస్తూ ఉంది. అక్కడ ఫైట్ సీన్ వచ్చిందంటే టీవీలో చూడంగానే మమ్మల్ని కూడా కొడుతుంది. అంటే ఎంత ప్రభావం ఉంటుందనేది. ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి సినిమా రంగం కావచ్చు, టీవీ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఈరోజు ఈ టెక్నాలజీని మంచిగా వాడితే బ్రహ్మాండంగా పనికొస్తుంది. దాన్ని మంచిగా వాడుకునే విధానాన్ని, ఫోనులో ఉండే టెక్నాలజీని మంచిగా వాడే విధానాన్ని నియంత్రణ చేయించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? అది మీ మీద ఉంటుంది, తల్లిదండ్రుల మీద ఉంటుంది.
అదే రకంగా మన ఇంటి నుంచి బయటకు వచ్చి పాఠశాలలో కాలు పెట్టినటువంటి తర్వాత విద్యార్థుల యొక్క బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే గురువుల మీద ఉంటుంది. అంటే దాదాపుగా ఒక బిడ్డ జీవిత కాలంలో ఉంటే మనకున్న 24 గంటల్లో రోజుకి 24 గంటల్లో ఎన్ని గంటలు ఇంట్లో ఉంటుందో అన్ని గంటలు దాదాపుగా స్కూల్లో ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి తల్లిదండ్రులు, గురువులు, మీ ఇద్దరికి మనందరికి కూడా ఒక అవినాభావ సంబంధం, ఒక ఆత్మీయతగా మనందరం కూర్చొని టీచర్లతో మాట్లాడుతున్నప్పుడు మన బిడ్డ యొక్క చదువుకునే తీరు కానీ వారి యొక్క ఆలోచనలు కానీ మనం నిరంతరం దగ్గరగా మానిటర్ చేసి వెంబడుండి మనం దాదాపుగా చేయి పట్టుకొని తన కాళ్ళ మీద తను నిలబడి మంచి విద్య నేర్చుకొని ఉండేంత వరకు ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత గురువుల మీద ఎంత ఉందో తల్లిదండ్రుల మీద అంతే ఉంది. దానికోసమే ఈరోజు తల్లిదండ్రులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గురువులని, అదే రకంగా మీరందరూ ఓట్లు వేసి మంచి నాయకులుగా ప్రభుత్వాన్ని ఎంచుకున్నటువంటి మమ్మల్ని ఎందుకు పెట్టారంటే ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ఈ యొక్క అన్ని లోపాలు, కోరికలు, ఏదైతే ఈ స్కూలుకు కావాల్సినటువంటి వసతులు, నాడు నేడని చెప్పి రంగులు కొట్టి ఆ రంగులతోటి ఈరోజు పరిస్థితి ఏమిరా అంటే పైన పటారం లోన లొటారం లాగా అసలు జరిగిందంటూ ఏమీ లేదు. నాడు నేడు అని చెప్పి నాడు ఎట్లా ఉందో నేడు కూడా అట్లే ఉంది. ఈరోజు పరిస్థితి చూస్తే మా టీచర్లు కానీ, మా హెడ్ మిస్సెస్ కానీ, మా ప్రిన్సిపల్ గారు కానీ అందరూ వచ్చి సార్ మాకు ఇది లేదు అది లేదు. ఈరోజు ఈ స్కూలుకు రేటింగ్ తగ్గడానికి కూడా కారణం అదొక కారణం. ఒక ఉత్తీర్ణత శ్రేణులు తెలుసు, మీరు గురువులు ఎవరో తెలుసు. గురువుని చూస్తే భయము, తల్లిదండ్రులను చూస్తే మారము, ప్రేమ. కానీ అక్కడ మాత్రం వాళ్ళ ఆనందం వాళ్ళదే, వాళ్ళ సంతోషం వాళ్ళదే. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాత్రం నా పక్క మైకు పక్క చూస్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ పక్కన ఉన్న టీచర్లు ఎవరైతే పిలిచి జాగ్రత్తగా నిశ్శబ్దంగా కూర్చోనంటే వాళ్ళ పక్కన చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క చదువే కాకుండా క్రీడలు ఉన్నారు, టాలెంట్ చూశారు ఈరోజు మీరు పిల్లలు. ఎమ్మెగనూరులో నేను ఏ స్కూల్కి పోయినా, నేను ఎప్పుడైనా స్కూల్ ప్రోగ్రామ్ అంటే మాత్రం నేను ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ స్కూల్లో ప్రోగ్రామ్ మాత్రం మిస్ చేయను. నేను ప్రత్యేకంగా స్కూల్స్కి వచ్చినప్పుడు మట్టిలో మాణిక్యాలు, ఇక్కడ మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు. ఒక్కొక్కరి టాలెంట్ చూస్తే నేను మొన్న ఇదే స్కూల్కి వచ్చినప్పుడు ఒక యోగా చేశారు పిల్లలు, మ్యూజికల్ యోగా చేశారు. అసలు ఆ పిల్లలు చేస్తున్న తీరు చూస్తే నాకు అంత అద్భుతం అనిపించింది. అసలు ఎంత చక్కగా చేస్తున్నారు వీళ్ళు, అసలు వీళ్ళకి ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు, ఆ టీచర్ కానీ, అంటే వీళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అదే రకంగా గురువులు కానీ, ఆ టాలెంట్ ఉన్నటువంటి ఉండేటువంటి వ్యవస్థను కానీ మనం ఇక్కడ ఏర్పాటు చేయగలిగితే ఎమ్మెగనూరు గడ్డ మీద ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలు ఏ స్థాయిలో పోతాయి కూడా పోయేటువంటి ఆశ్చర్యం ఈరోజు. కాబట్టి ఇక్కడ క్రీడలు కావచ్చు, నాట్య పోటీలు కావచ్చు, ఉల్లాసంగా అదే రకంగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసే ప్రతి కార్యక్రమం కావచ్చు, వీటన్నిటికీ ఈరోజు ముఖ్యమైనటువంటి సూచిక ఈ యొక్క మీటింగ్ ద్వారా ఏమంటే మీరు, మేము, మనందరం కలిసి ఈ ప్రభుత్వం సంకల్పం, మా లోకేష్ బాబు గారి సంకల్పం ఒకటే, ఆ బిడ్డల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తుకు మనం పునాదులు వేసే విధంగా పాఠశాలలు ఎట్లయితే జ్ఞాన భాండాగారాలో ఎవరైతే గురువులు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ మన బిడ్డలకు బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయించే కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వం, మేము, మీరు, మనందరం కూడా కలిసి ఒక బాధ్యతతో ఈ రోజు నుంచి, ఎప్పటి నుంచో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రుల కంటే మించిన బాధ్యత, ప్రేమ బిడ్డల మీద ఎవరికి ఉండదు. కానీ కొన్ని పరిస్థితులు, కొన్ని అవసరాలు, కొన్ని ఇబ్బందులు, దానివల్ల మన పరిస్థితులు ఏమవుతాయంటే కొద్దిగా మన దృష్టి మరల్చడం జరుగుతుంది. ఆ మరల్చినప్పుడు పొరపాటుగా పిల్లలు పెడదారిన పెడితే దాన్ని మళ్ళీ మొక్కే వంగనిది మానై వంగదంటారు. చిన్నప్పుడే వంగనిది ఇంకా పెద్ద అయినాక మనల్ని ఉంచుతారు వాళ్ళు. మనం వంచడం అనేది ఉండదు ఇంకా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వచ్చినప్పుడు 3వ తరగతి నుంచి 6వ తరగతి స్కూలు, తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతి, అంటే దాదాపుగా పిల్లల జీవితంలో ఈ స్కూల్లో ఒక్కసారి వేస్తే మళ్ళీ కాలేజీ వరకు, అంటే 10 సంవత్సరాలు ఈ యొక్క ప్రాంగణంలో, ఈ యొక్క స్కూల్లో, ఈ గురువుల మధ్యలో చదువు నేర్చుకొని మనందరం కూడా కలిసిమెలిసిగా ఈ యొక్క బిడ్డ భవిష్యత్తుకు పునాదేసేటువంటి ప్రాంతం ఈ స్కూలు.
కాబట్టి ఇక్కడ 75 సంవత్సరాలు. నేను అదే ప్రకాష్ జైన్ గారు అన్నారు, సార్ ఎందుకు ఈ స్కూల్కి వచ్చారని. దీనికి నిజంగా కారణం ఏంటంటే ఎమ్మెగనూరులో ఇది చారిత్రాత్మకంగా అత్యంత ఓల్డ్ స్కూల్. ఇది 75 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూల్. ఇది ఎంతో మంది ఉద్దండులు, ఇప్పుడు మా ప్రకాష్ జైన్ గారు మాట్లాడుతూ నాకు మాట్లాడడం రాస్తారని మైక్ తీసుకుని దంచి పారేశారు. శివకుమార్ గారు మైక్ పట్టుకుంటే ఇంకా మైక్ పక్కన ఉన్న గొంతులు ఎవరు వినిపించవు. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ స్కూల్ యొక్క గొప్పతనం ఏమంటే చూడ్డానికి ఏమీ లేదనే చాలామంది మంచి ఆలోచనలు, అదే రకంగా మంచి జ్ఞానం ఉన్న వ్యక్తులు బయటకు వచ్చినటువంటి ప్రాంతం. ఇప్పుడు రేపు జనవరి 12వ తేదీ సమ్మేళనం, విద్యార్థుల సమ్మేళనం అంటున్నారు. చాలా సంతోషం, ఎందుకంటే అటువంటి జరగాల. అటువంటి జరిగిన విషయంలో అందరూ కలిసిమెలిసి మళ్ళీ ఆ యొక్క జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మీరు సహకరిస్తామని చెప్పారు. ఇప్పుడు నేను ప్రభుత్వ పరంగా నా ఆలోచన కూడా చెప్తా. ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకు కానీ ఏది కానీ ఎంఈఓ గారు కూడా త్వరలోనే ఎమ్మిగనూరులో నేను అన్ని శాఖలు రివ్యూ చేశాను. ఇరిగేషన్, మనకి ఏదైతే ఇరిగేషన్ శాఖలు, ఎండోమెంట్ శాఖలు ఎట్లయితే ఉంటుందో ఆ రకంగా ఈసారి మనం ఎడ్యుకేషన్ మీద ఒక మీటింగ్ పెట్టుకుందాం. దీనికి సంబంధించి అందరు అడ్మినిస్ట్రేటర్స్ కానీ మన టీచర్స్ కూడా, ఎందుకంటే లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా మేము మాట్లాడుకున్నప్పుడు ఒకటే, ఎక్కడ ఏ గ్రామానికి పోయినా ప్రతి ఒక్కరు పోతే రోడ్డు అడుగుతారు, కాలువ అడుగుతారు, నీళ్ళు అడుగుతారు, అన్నీ అడుగుతారు. కానీ టీచర్లు మాత్రమే అడుగుతుంటారు. పోయినప్పుడు మాత్రం సార్ మాకు క్లాస్ రూమ్స్ కావాలా, పిల్లలకు టాయిలెట్స్ కావాలా, ఈ స్కూల్ పరిస్థితి బాగలేదని చెప్పి తల్లిదండ్రులు మేము ఇంటికి పోయినా కూడా స్కూల్ గురించి మాత్రం ఎవరు అడగరు. కాబట్టి నేనేమడుగుతున్నానంటే, నేను ఏం చెప్తున్నానంటే ఈ సభ ద్వారా దయ ఉంచి అత్యంత ముఖ్యం మన బిడ్డల జీవితానికి పునాదులు అయ్యేటువంటి ఈ యొక్క స్కూల్స్ విషయంలో కూడా మీరు మీ ఇంటి ముందు రోడ్డు, మీ ఇంటికి నీళ్లు, మీ ఇంటికి అవసరాలు, మీ సొంత అవసరాలు ఎట్లా అడుగుతారో ఆ ఊరిలో స్కూల్ ఉందా, టీచర్ ఉన్నారా, చదువు బాగుందా, మన బిడ్డలు ఎట్లా ఉన్నారనే దాని మీద కూడా మనము కూడా దృష్టి పెడితే మీరందరూ మమ్మల్ని పోయినప్పుడు దాని గురించి అడిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది, నమ్మకం కలుగుతుంది నాకు. మీకు దానితో పాటు స్కూల్ మీద కూడా, పాఠశాల మీద, మన పిల్లల మీద కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి. కాబట్టి ఆ పరిస్థితి రావాలా. రానున్న రోజుల్లో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు చూశారు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ నైపుణ్యము, వాళ్ళ ఆటపాటలు చూస్తుంటే ముచ్చటేస్తుంది, ముద్దుగా అనిపిస్తున్నారు. చిన్న పిల్లలు, చిన్నారులు, భగవంతుడి సంకల్పం ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పారు. దాని మీద కూడా మీకు హాస్టల్ కావచ్చు, ఇతర అవసరాలు కావచ్చు, ఏది ఉందో అది నాకు ఒక్కసారి మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం, ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఈ సందర్భంగా ఏదైతే మనం చేస్తామో ఆ మీటింగ్ ద్వారా మనం అంతా ప్లాన్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటాం. మీకు మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు, మహానుభావుడు ఆయన గురించి. అదే రకంగా నా గురించి కూడా తెలుసు. నిధులు పట్టుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకొనైనా, లోకేష్ బాబు గారి చేతులు పట్టుకొనైనా ఎమ్మెగనూరుకు ఏ విషయంలోనైనా అన్ని దాంట్లో అగ్రమంగా నిలిపేటువంటి బాధ్యత తీసుకుంటా నేను.